శ్రీ గురుభ్యో నమః. మనలో చాలా మంది విష్ణుమూర్తి అంటే క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలో ఉన్న రూపం గురించి చెబుతారు. నిజానికి విష్ణుమూర్తికి మొత్తం 3 రూపాలు ఉంటాయి. ఒకటి క్షీరోదక శయి విష్ణు. ఈ రూపంలో విష్ణుమూర్తి విశ్వంలో సజీవంగా ఉన్న ప్రతి జీవంలోనూ ప్రతి పరమాణువులోనూ మనందరిలోనూ ఉంటాడు. ఈ రూపాన్నే పరమాత్మ అంటారు. ఈ విష్ణుమూర్తి విశ్వాన్ని పాలిస్తూ అవతారం దాలుస్తూ దుష్టులను శిక్షిస్తూ సృష్టిని రక్షిస్తాడు. రెండవ రూపం గర్భోదక శయి విష్ణు. ఈ రూపంలో విష్ణుమూర్తి గర్భసాగరంలో అనంతశేషుడిపై యోగనిద్రలో ఉంటాడు. ఈ గర్భసాగరం పూర్తి విశ్వంలో సగభాగంగా కాస్మిక్ ఫార్ములో నిండి ఉంటుంది. అంటే ఈ గర్భోదక శయి విష్ణు ఎంత భారీగా ఉంటాడో ఆలోచించండి. ఇతడి నాభి నుండే సృష్టికర్త అయిన బ్రహ్మ ఉద్భవించి సృష్టి రచన ప్రారంభిస్తాడు. ఇక మూడవ రూపం కారణోదక శయి విష్ణు. ఈ రూపంలో విష్ణుమూర్తి కారణ సాగరంపై ఉంటాడు. కారణోదక శయి విష్ణువు యొక్క కాస్మిక్ శరీరంలో ఉన్నటువంటి ప్రతి చర్మరంధ్రం నుండి ఒక విశ్వం సృష్టించబడుతుంది. ఈ విష్ణుమూర్తి యొక్క ప్రతి ఉచ్ఛ్వాసలో కోటాను కోట్ల విశ్వాలు సృష్టించబడి ప్రతి నిశ్వాసలో ఇలా సృష్టించబడిన విశ్వాలన్నీ అంతమవుతాయి. అంటే ఈ విష్ణుమూర్తి రూపం ఎంత పెద్దగా ఉంటుందనేది అసలు ఊహకు కూడా అందదు. అందుకే ఈ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మహావిష్ణువు అంటారు. ఈ మహావిష్ణువు యొక్క ముఖంలోని ఉగ్ర రూపమే రుద్రుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.